సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఫుట్ పాత్ ను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూల్చివేశారు. కంటోన్మెంట్ బోర్డుకు చెందిన స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టుకుని కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్నారు. ఇవాళ ఉదయం 5 గంటలకు భారీగా పోలీసులను మోహరించి అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. తాము ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నామని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలు చేపట్టారని బాధితులు వాపోయారు. సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఫుట్ పాత్ ను ఆక్రమించి చేపట్టిన షాప్స్ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేశారు కంటోన్మెంట్ బోర్డు అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, కంటోన్మెంట్ బోర్డు అధికారులు అక్కడ షాప్స్ అన్నింటినీ కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్నో ఏళ్లుగా వాళ్ళంతా అక్కడ బిజినెస్లు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. అధికారులు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం అక్కడ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తుల వాదన ఏంటి? సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో రాబోయే వారం 10 రోజుల్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన ఉందనేది అధికారులు చెప్తున్నటువంటి సమాచారం. అక్కడ ఒక పెద్ద పార్క్ ని రాజ్నాథ్ సింగ్ వచ్చి ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ట్రాఫిక్ కి ఇబ్బంది కలుగుతుంది. రోడ్డు కూడా చాలా వరకు నేరో అయిపోయింది. ఈ షాప్స్ వల్ల చాలా వరకు సామాన్య జనాలు కూడా ఇక్కడ ఆగుతున్నారు, పార్కింగ్ చేస్తున్నారు. కాబట్టి వాహనదారులకు జనాలకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు, విఐపి మూమెంట్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది కాకుండా ఉండేందుకు మేము ఇవాళ ఈ ఫుట్ పాత్ మీద వెలిసినటువంటి అక్రమ దుకాణాలన్నీ కూడా తీసివేశాము అనేది కంటోన్మెంట్ కి సంబంధించిన అధికారులు చెప్తున్నటువంటి అంశం. ఉదయం 5 గంటల నుంచి ఈ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ కంటోన్మెంట్ అధికారులు చేపట్టారు. పోలీసుల బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు అనేటివి జరిగాయి. షాప్స్ ఏవి కూడా అంత ఉదయం ఓపెన్ కాలేదు, కొన్ని మాత్రమే ఓపెన్ అయ్యాయి. పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యే వరకు కూడా ఆగకుండా మొత్తం ఎక్కడికక్కడ డెమాలిష్ చేశారు అనేది ఆ వ్యాపారస్తులు చెప్తున్నటువంటి మాట. దాదాపుగా 30 నుంచి 35 దుకాణాలన్నీ కూడా డెమాలిష్ చేశారు కంటోన్మెంట్ అధికారులు. ఈ డ్రైవ్ అనేది రాబోయే మరో వారం రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఏ ఫుట్ పాత్ మీద అయినా కంటోన్మెంట్ పరిధిలో పెద్ద మొత్తంలో దుకాణాలు వచ్చినా, అక్రమంగా ఏమైనా నిర్మాణాలు చేపడితే వాటిని తొలగిస్తాము అనేది కంటోన్మెంట్ అధికారులు స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకంగా జనాలకు ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా మీరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోండి, కానీ రోడ్ల మీద వ్యాపారం చేసుకోవద్దు. ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకుంటే నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అధికారులకి సహకరించాలని చెప్తూనే కంటోన్మెంట్ అధికారులు అక్కడ వెలిసినటువంటి దాదాపుగా 30 నుంచి 35 టెంపరీ షెడ్స్ తో, దాని తర్వాత టెంపరీ దుకాణాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగించినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా కంటోన్మెంట్ అధికారులను వేడుకుంటున్నారు. మాకు వేరే ప్లేస్ ఎక్కడన్నా చూపిస్తే అక్కడ పెట్టుకుంటాం, కానీ మాకు ఇబ్బంది రాకుండా మా పొట్ట కొట్టొద్దు అనేటువంటి అంశాన్ని కూడా ఆ చిన్న చిన్న దుకాణదారులందరూ కూడా వేడుకుంటున్నారు. మరి కంటోన్మెంట్ అధికారులు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఎక్కడ ఏర్పాటు చేస్తారు, దుకాణాలు ఎక్కడ పెట్టుకోవాలని ప్లేస్ చూపిస్తారనేది చూడాల్సి ఉంది. దాంతో పాటు ఒక స్ట్రీట్ వెండింగ్ జోన్ ఏర్పాటు చేస్తే అక్కడ స్ట్రీట్ వెండింగ్ జోన్ లోనే వ్యాపారం చేసుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పాలసీ ఉంది. దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది స్థానిక మున్సిపాలిటీ అధికారులు కానీ, కంటోన్మెంట్ అధికారులు కానీ. అది కొంతమేర అమలు కాకపోవడంతో ఇట్లాంటి ఇబ్బందులు ఉత్పన్నమవుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం జేబీఎస్ పక్కన ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద పూర్తి స్థాయిలో ఫుట్పాత్ మీద వెలిసినటువంటి నిర్మాణాలు, చిన్న చిన్న దుకాణాలన్నీ కూడా కంటోన్మెంట్ అధికారులు ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ప్రారంభిస్తే 10 గంటల వరకు అన్ని పూర్తి స్థాయిలో దుకాణాలన్నీ కూడా డెమాలిష్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. థ్యాంక్ యూ శ్రవణ్.